హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అబ్దెల్లి ఎళ్ళామండి. మొన్న ఫస్ట్ వీడియో పెట్టాను కదా! ఏంటది లగ్జరీ రూమ్స్. అక్కడ ఎలా ఉన్నదో ఏంటో. ఇప్పుడు మేము స్టార్టింగ్‌లో అనమాట ఇది. అక్కడ ఏమేమి పండిస్తున్నారో ఏంటో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చేపల చెరువు, తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ వేశారండి. అక్కడ ఎలా పండిస్తున్నారో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం వాయిస్ స్లో వస్తుంది. ఏమనుకోవద్దు. కొంచెం ఒంట్లో బాలేదు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో కంటిన్యూ చూడండి. ఇది వెళ్ళేటప్పుడు దారిలో అనమాట. చాలా దూరం అనమాట. 2 గంటలన్నర ప్రయాణం ఇది అక్కడికి వెళ్ళడానికే. చూడండి మొత్తం అంతా ఇలాగా గ్రీన్ కలర్లోనే ఉంటాయి మొత్తం చెట్లు, ఖర్జూరం చెట్లు ఇవే ఉంటాయి ఎక్కువ. పంటలు అనమాట. టమాటాలు, తర్వాత బంగాళదుంపలు అన్నీ పండిస్తారు ఇక్కడ. మనకులాగా చేపల చెరువు టైప్లో వేసేసారనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళేటప్పుడు. ఇదంతా వాళ్ళదే. ఒక 10 ఎకరాల దాకా ఉంటుంది మొత్తం. చూడండి ఎంట్రన్స్లోనే ఖర్జూరం చెట్లు. వ్యూ చాలా బాగుంది కదా. చూడండి ఇదంతా లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చూసారు కదా మొన్న. ఇది బయట అనమాట, అవుట్ సైడ్లోను. ఇవన్నీ ఖర్జూరం చెట్లే. ఇలా లోపలికి వెళ్తే ఇగో ఇక్కడ స్టార్టింగ్లోనే గేట్ ఉంది. ఆ పక్కన అది వేరే వాళ్ళది. ఈ పక్కన వెళ్దనమాట. ఈ కార్లు అవి పెట్టుకోవడానికి ఇక్కడ షెడ్ టైప్లో వేశారు. చూడండి ఎంత బాగుందో న్యాచురల్గాన. ఇది వచ్చేసి చేపల చెరువు అండి. చూడండి చెరువులాగానే ఎలాగా క్రియేట్ చేశారు మొత్తం. ఆ చేపలు చూడండి, నేను ఎక్కడికి వెళ్తుంటే ఎక్కడ వెనకాల వచ్చేస్తున్నాయి. బాగా చేశారు. ఈ లోపలికి వెళ్ళినప్పుడు అనమాట ఇది బ్యాక్ సైడు. మొన్న ఫ్రంట్ సైడ్ చూపించినది బ్యాక్ సైడ్ అనమాట. ఖర్జూరం చెట్లు. ఇది వచ్చేసి లోపల అటు సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ కార్లు పెట్టుకోవడానికి. ఇవి వచ్చి చెక్కలో ఇక్కడ శీతాకాలంలో బొగ్గులు ఎంటించుకుని ఎత్తారు కదా, ఇవి అమ్ముతారనమాట. ఈ పుల్లలో ఇలా కట్ చేసి. ఇది బిల్బార్ట్కు వెళ్ళినప్పుడు ఇక్కడ స్టే చేయడానికి అనమాట. సేమ్ రూమ్ లాగా ఉంటాయి అన్నీ. రూమ్స్, బాత్రూమ్స్, కూర్చోవడానికి అంతా బాగుంటుంది సిట్టింగు. ఇదొకటి. ఇదంతా చూడండి ఎంత పొడుగుందోనో. ఇవన్నీ ఖర్జూరం చెట్లు అండి. ఇప్పుడైతే లేవు ఖర్జూరం సీజన్ అయిపోయింది కదా. సంవత్సరానికి ఒకసారే కదా సీజను. ఇదంతా ఖర్జూరం చెట్లే. ఇవన్నీ చూసుకోవడానికే 2 మనుషులు ఉంటారు అక్కడ. ఇలా వెళ్ళేది వారానికి ఒకసారి 2 సార్లు అంతే. వాళ్ళకి ఏమన్నా కావాలంటే కనుక అక్కడ పనిచేసే వాళ్ళకి కూరగాయలు అవి పంపిస్తూ ఉంటారు. కూరగాయలు వాళ్ళకి బియ్యం ఏమైనా కావాలంటే అవన్నీ పంపిస్తూ ఉంటారు అనమాట. కాకపోతే వాళ్ళు దూరంగా ఉంటున్నారు కాబట్టి అలవాటు అయిపోతే పర్లేదు. అలవాటు లేని వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇవన్నీ అవే అనమాట. చూడండి ఎంత బాగుందో సీనరీ మొత్తం. అన్నీ ఖర్జూరం చెట్లే. ఇది గడ్డి, గొర్రెలు ఉన్నాయి. అటు సైడ్ వెళ్ళలేదు నేను. ఇది కబూస్ తెలుసు కదా మీకు. ఇరానీ కబూస్ రోటీస్ అంటారు కదా, ఇరానీ కబూస్. ఇవి సౌదీ వాళ్ళు ఈ టైప్లో చేసుకుంటారనమాట. ఇక్కడ వీళ్ళు జహ్రా వాళ్ళు కాబట్టి ఇది ఉంది వీళ్ళ ఇంట్లోనూ. ఇది కరెంట్కి పెట్టి దీంట్లో చేస్తారనమాట కబూస్. ఈసారి కబూస్ చేసినప్పుడు చూపిస్తాను. ఇదొక ఇల్లు అనమాట పక్కన. అక్కడ బయట ఫుడ్కి ప్రిపేర్ చేస్తారు అవన్నీ. ఇవ్వండి ఇవి కొత్తిమీర, పుదీనా, బీట్రూట్ అన్నీ వేసారు. ఎలాగా మనకి పొలాల్లో ఎలాగా పెడతారు అలాగా, ఏమంటారు అట్లనే గట్ల కింద వేసి మధ్య మధ్యలోను. ఇదంతా పుదీనా, తర్వాత వచ్చేసి ఆనియన్, జర్జీరు, బీట్రూట్ అన్నీ ఉన్నాయి. చూడండి కొంచెం కొంచెం అలా వేసారనమాట. తోటకూర కూడా వేసుకున్నారు. రెడ్ తోటకూర అనమాట అది. ఇది పాలకూర, చుక్కకూర మొత్తం అన్నీ ఉన్నాయి. చూడండి ఎలా చేశారు చక్కగా.
అన్నీ గదులు గదులు కింద కట్టారు. ఏమో ఆనియన్స్ అనమాట, గ్రీన్ ఆనియన్స్ ఉంటాయి కదా కాళ్ళలో అవి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ వాటర్ వెళ్ళడానికి ఇగో సిమెంట్తో ఇలా చేశారనమాట, అటు ఇటు వాటర్ వెళ్ళడానికి. ఇలా తెలివితేటలు ఏమనుకోద్దు ఫ్రెండ్స్, ఆవేశం కింద వస్తుంది మాట. ఇదంతా ఇంకా వేసారు, విత్తనాలు వేసారు, ఇంకా రాలేదు, వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ అవే కూరగాయలన్నీ పండిస్తున్నారు. బీట్రూట్, క్యారెట్ వండరు. తర్వాత వచ్చేసి అయ్యి ముల్లంగి వస్తున్నాయి, మొత్తం ఆవులు. అలాంటి ప్లేస్లకు వెళ్తే చక్కగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇవన్నీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మనకి ఇంటికడ చీలు గట్లు పొలాల్లో ఉంటాయి చూసి ఆ టైప్లో ఉన్నాయి చక్కగా. చూడండి ఇదంతా అయ్యే మొత్తం గట్లు కింద మధ్య మధ్యలో గట్లేసి అట్లా వాటర్ వెళ్ళడానికి మళ్ళీ సప్లై అనమాట. ఇది బీట్రూట్, ఇది బీట్రూట్, టమాటాలు కూడా ఉన్నాయి. ఇదంతా బీట్రూటే. ఇదే ఎంత అయింది టైం చూడండి, నీరెండ టైప్లోనూ ఎంత ఎండగా ఉందో. ఇవన్నీ అయ్యాయి. ఈ పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. జర్జీరా ఆకు అనుకుంటే ఇది జర్జీరా. తోటకూర, ఇదిగో తోటకూర, ఇది రెడ్ తోటకూర చాలా బాగుంది. కాకపోతే పురుగులు పెట్టేస్తున్నాయి. అలా ఎవరు తినరో అలా సలాతాలో వేసుకుంటారు అంతే, వేస్ట్ కానీ. చూడండి ఇదంతా తోటకూర అనమాట. ఆల్రెడీ నేను కొంచెం తీసుకొచ్చుకున్నాను. అదిగోండి, అది చాయ్ చేయడానికి పుదీనా కోసుకెళ్తుంది. రెడ్ కలర్ మరాగ్ సాబ్ ఏ అన్న ये भी बत्तीस हो या ఈ బెండకాయలు కూడా ఉన్నాయి. అదేనేమో ఏంటిది రేగిపళ్ళు చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయి రేగికాయలు. ఇప్పుడే కాసిన పిందెలు ఉన్నాయి. హాయ్ చెప్తాను చూడండి మా పిల్ల పాప. ఇప్పుడు చేపలండి, చేపలు చూడండి. మేత వేస్తున్నాం అనుకుని వచ్చేస్తున్నాయి, వెనకాల వచ్చేస్తున్నాయి, తిరుగుతున్నాయి. నేను ఇటు వెళ్తుండట్టు అది చప్పుడు తెలుస్తున్నట్టున్నది అట్లకి, కాళ్ళు చప్పుడు. అది చూడండి ఇక ఎన్ని చేపలు ఉన్నాయని. ఇప్పుడు వేసినట్టున్నారు, చిన్నగా ఉన్నాయి చేపలు. చూడండి చాలా ఉన్నాయి, పైకి వచ్చేస్తున్నాయి. ఏ మన మీద మేత వేసినట్టు ఇటు నడుస్తుంటే అటు వెళ్ళిపోతున్నాయి, పైకి వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి. ఏమంటారు ఇట్లా కనబడుతున్నాయో లేదు. తిరిగితే ఇట్లా కానీ హ్యాట్సాప్ చెప్పాలి దీనికి. వస్తున్నాయి అంటే పోవడా అయ్యో. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాయి, వెనకాల వీళ్ళ వస్తున్నాయి. అలవాటు అయిపోతుంది ఇట్లకి. అయ్యి పూత పూస్తుంది ఇప్పుడిప్పుడే. రేగికాయలు, రేగి పళ్ళు పూస్తున్నాయి, కాస్తున్నాయి.
ఇదిగోండి తోటకూర చూసారా తీసుకుంటున్నాను. తోటకూర, కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా తెచ్చుకున్నాం అనమాట పచ్చడి చేసుకోవడానికి. ఇదేం తోటకూర ఫ్రై చేసుకున్నాం, పప్పులో వేసుకున్నాం. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోవద్దు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఎంజాయ్ ద వీడియో. చాలా